సారం ధర్మము గురించి స్వామి చెప్పింది చూద్దాం. ఆర్టికల్ ధర్మమే నైతిక వర్తనము, నైతిక వర్తనమే జ్యోతి, జ్యోతి ఆనంద స్వరూపము, పవిత్రత, శాంతి, సత్యము, క్షమ అన్నియు ధర్మము యొక్క స్వరూపములు. ధర్మమే యోగము, ధర్మమే సత్యము. ప్రతిదీ ధర్మముపై ఆధారపడి ఉన్నది. న్యాయము, ఇంద్రియ నిగ్రహము, మర్యాద, సహనము, మంచితనము, జ్ఞానము, గాంభీర్యము, అనురాగము, అహింస అన్ని గుణములు ధర్మము యొక్క స్వభావములు. ధర్మం శాశ్వతమైనది. ధర్మం శాశ్వతమైనది. ధర్మమునే ఆరాధించిన విశ్వ ప్రేమను పొందవచ్చును. ధర్మమునకు మించిన సాధన లేదు. ధర్మమే సృష్టికి కారణం. సత్యం ధర్మం మీదనే జగత్తు నిలువగలిగినది. సత్యమన్నది ధర్మములో లీనమై ఉన్నది. సూర్య చంద్రాదులు సహితము ధర్మమును ఆచరిస్తూ తప్పక తిరుగుతున్నారు. దాన ధర్మములు, వేదములు, మంత్రములు, జ్ఞానము అంతయు సత్య ధర్మమే. ధర్మమే శాసనము. ఎక్కడైతే నైతిక ప్రవర్తనమున్నదో అక్కడంతా సత్యధర్మం ఉన్నది. అందుకనే భగవంతుడు కూడా ధర్మం ఎక్కడో అక్కడే కృష్ణుడుండును. ధర్మము కృష్ణుడు ఎక్కడ ఉండునో, ఏకస్వరూపులై ఎక్కడ ఉండునో అక్కడ జయము ఉండును. అక్కడ జయము ఉండును. ధర్మము భగవంతుని దేహము. ధర్మం వలన మానసిక ప్రశాంతత, ఆత్మ ప్రశాంతత, ఆత్మశాంతి లభించును. ఆత్మశాంతి లభించును. లవ్ వాళ్ళు సర్వాలు హెల్ప్ అవర్ హర్ నవర్ సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సారం.